వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. మాదిగ భవన్ కు కేటాయించిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బిక్కి వెంకటయ్యకి ఫిర్యాదు చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు ఈరోజు హైదరాబాద్లోని ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ బిక్కి వెంకటయ్యని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా మల్లెపోగు శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని సర్వే నంబర్ 25 ఏనుగొండ శివార్లో గల ప్రభుత్వ భూమిలో గత ప్రభుత్వం మాదిగ భవన్ కోసం దాదాపు 460 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలాన్ని సర్వేయర్ ఆర్ఐ డిటి క్షేత్ర పరిశీలన చేసి ఎంఆర్ఓచే లొకేషన్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అన్ని కుల సంఘాలకు ఏదైతే లొకేషన్ మ్యాప్ ద్వారానే భూమిని కేటాయించిందో మాదిగ భవనానికి కూడా అలాగే కేటాయించడం జరిగింది. కానీ మాకు కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు ఉద్దేశపూర్వకంగా మా యొక్క భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, ఈ విషయమై గతంలో ఎంఆర్ఓకి ఆర్టీఓకి కలెక్టర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కి కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. మా ఫిర్యాదుకు స్పందించిన చైర్మన్ ఫోన్లో మహబూబ్ నగర్ ఆర్డీఓతో మాట్లాడి తక్షణమే ఆ స్థలం ఆక్రమించిన భూ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఎంఆర్పీఎస్ భవన్కు యథాస్థానంలోనే మాదిగ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించి నిర్మాణానికి సహకరించాలని ఆదేశించడం జరిగిందన్నారు.